గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికను మనము గమనిస్తే 4వ అధ్యాయము 7-8 వచనాలు మనం ఒకసారి చూస్తున్నాం. 6 నుంచి ఒకసారి గమనిద్దాం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు ఉండువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మన వెనుకల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే ఈ లేఖన భాగాల్ని మనం సరిగా అర్థం చేసుకోగలిగితే మనం దేన్ని సాధకం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని అపోస్తలుడు పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అపోస్తలుడు పౌలుకి ప్రియమైన శిష్యుడుగా తిమోతి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయనకు 2 పత్రికలు రాసినట్లు మనం గమనించగలుగుతున్నాం. ఆయన అన్ని విషయాల్లో తిమోతిని గైడ్ చేస్తూ రాస్తున్నటువంటి పత్రికలో ఏమని రాస్తూ ఉన్నాడంటే, మరి 7వ వచనంలో 4వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతూ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సాధకము చేసుకొను అనేటువంటి మాటను మనం గమనిస్తే ఇది ఇంగ్లీష్ వర్డ్ లో ఎక్సర్సైజ్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఎక్సర్సైజ్ అంటే మనం అభ్యాసం చేయడం లేదా అభ్యసించడం లేదా నేర్చుకోవడం లేదా ప్రాక్టీస్ చేయడం అనేటువంటి విషయాన్ని అర్థాన్ని నిజంగా మనం గమనించవచ్చు. అపోస్తలుడు పౌలు తిమోతితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు దీన్ని ఎక్సర్సైజ్ చేయి, లేదా దీన్ని ప్రాక్టీస్ చేయి, లేదా దీన్ని అభ్యాసం చేయి, దీన్ని సాధన చేయి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేన్ని సాధన చేయాలి మనం అని అంటున్నాడంటే, దైవ భక్తి విషయంలో మరి నీకు నీవే సాధకము చేసుకొను అనేటువంటి మాటని ఇక్కడ అపోస్తలుడు పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనము సాధన లేదా సాధకం చేసుకోవాలి. దేని విషయంలో మనల్ని మనం సాధకం చేసుకోవాలంటే దైవ భక్తి విషయంలో మనము మరి సాధకం చేసుకునేటువంటి వారుగా ఉండాలి అని ఈ వాక్య భాగం ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలం వేళ ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా మనల్ని మనము సాధకం చేసుకోవాలి. అది దైవ భక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. చాలా విషయాల్లో మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, చాలా విషయాల్లో మనం సాధన చేస్తూ ఉంటాం, చాలా విషయాలు మనము సాధకం చేస్తూ ఉంటాం. కానీ మనము దేవుని విషయంలో దైవ భక్తి విషయంలో మనల్ని మనము సాధకం చేసుకుంటున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. దైవ భక్తి విషయంలో మనల్ని మనము మరి సాధకము చేసుకోవాలి, లేదా మనల్ని మనము ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదా మనల్ని మనము అభ్యాసం చేసుకోవాలి, మనల్ని మనము ఎక్సర్సైజ్ చేయాలి అనేటువంటి విషయం ఈ లేఖన భాగం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. మరి 8వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమును అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ కూడా ఉంది. ఇది చాలా మంది చేస్తారు. పొద్దున్న లేచిన వెంబడే మరి చాలా మంది వాకింగ్ చేస్తారు, చాలా రకాల మరి ఎక్సర్సైజుల్ని చేస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే మరి జిమ్ములకి వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ విషయాన్ని నేను చేయొద్దని చెప్పను కానీ ఆ మాట మరి అపోస్తలుడు పౌలు తిమోతితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమును గాని దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున
అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ లేఖన భాగాల్ని గమనిస్తూ ఉన్నప్పుడు మరి ఈ దైవభక్తి విషయంలో చేసినటువంటి సాధకం అన్నది ఇప్పటికీ రాబోవు కాలంలో కూడా జీవ సాధకమైనటువంటిదిగా మనం చెబుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఆ శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే కొంత మట్టుకే ప్రయోజనకరమును అనేటువంటి మాట. కానీ దైవభక్తి విషయంలో సాధకం చేయడం ద్వారా అన్ని విషయాల్లో ప్రయోజనకరమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు మనం ఈ లేఖన భాగాల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే, మనం శరీరానికి ఎంత ఎక్సర్సైజ్‌ని ఇస్తా ఉన్నామో, అయితే ఇది ప్రస్తుతానికి మాత్రమే ఇవ్వగలుగుతా ఉంది బెనిఫిట్. మరి ఇప్పటికీ రాబో కాలంలో మరి బెనిఫిట్ ప్రయోజనకరమైనటువంటిది ఏదైనా ఉందా అంటే ఉంది. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాల ద్వారా మనము గమనించవచ్చు. కాబట్టి ఇదే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఇంకా రాస్తూ మరి కింద 11 వచనాలు, 12, 13, 15 వచనాలు గమనించినట్లయితే, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనము మూలముగా నీవు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. 16వ వచనాన్ని గమనించినట్లయితే, నీవు అభివృద్ధి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని నమస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము అని మాట మాట్లాడుతున్నాడు. వేటి యందు మొదటిగా మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, దైవ భక్తి యందు నిన్ను నీవే సాధకము చేసుకొనమనేటువంటి మాట. రెండవదిగా మనం గమనించినట్లయితే వీటి యందే సాధకము చేసుకొను. ఏటివి అంటే పై వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. మరి 13వ వచనంలో చూసినట్లయితే, నేను వచ్చే వరకు చదువుట యందు దేవుని వాక్యాన్ని చదువుట సాధన చేసుకోవాలి అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. మరి హెచ్చరించుట యందు సాధకము చేసుకొనుము అనేటువంటి మాట. బోధించుట యందు మనము సాధకము చేసుకోవాలి. ప్రేమలోను సాధకము చేసుకోవాలి. ప్రవర్తనలోను సాధకము చేసుకోవాలి. విశ్వాసములోను, పవిత్రతలోను ఈ విషయాలన్నిటిలో మనం ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ అభ్యసించినటువంటి వారమై ఉండాలి. మనం ప్రాక్టీస్ చేసినటువంటి వారమై ఉండాలి. ఇది మన నిత్య జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో వీటిని సాధన చేస్తూ మన భక్తి జీవితంలో ముందుకు కొనసాగించాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక మనం గమనిస్తే ఇవి మనం కూడా ఆచరించదగ్గవి, మనం కూడా అనుసరించదగ్గవి. వీటిని తప్పక పాటించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి విషయం ఈ లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనల్ని మనము దైవ భక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. శరీర సంబంధమైనటువంటి సాధకము కొంత మట్టుకే ప్రయోజనకరము. అయితే దైవ భక్తి విషయంలో అయితే అది ఇప్పుడు మరి రాబో కాలంలో కూడా ప్రయోజనకరమైనది. అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనది అనేటువంటి విషయము ఈ లేఖన భాగాల ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. మనం ఇక్కడ ఇంకో విషయాన్ని గమనిస్తే, మనము దేవుని వాక్యమును చదువుట యందు, బోధించుట యందు, హెచ్చరించుట యందు మనం ఏం చేయాలంటే మనము వీటిని జ్ఞాపకము చేసుకొని మరి వీటి యందు కూడా మనం సాధకము చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం ఈ లేఖన భాగాల ద్వారా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి పిల్లారా, ఈ ఉదయకాలం వేళ మనం చాలా విషయాల్ని సాధకం చేసుకుంటూ ఉన్నాం కానీ మన భక్తి విషయంలో, మరి దేవుని యొక్క బోధ విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన ప్రేమ విషయంలో, మన విశ్వాస విషయంలో మనము సాధన చేస్తూ ఉన్నామా? మనము చదువుట యందు సాధన చేస్తూ ఉన్నామా? అనేటువంటి విషయాన్ని మనల్ని మనము పరిశీలించుకోవాలని ఈ లేఖన భాగాల ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది ఏమని రాయబడిందంటే చూడండి, ఆ వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం.
ఇక్కడ కూడా మరి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు అనేటువంటి మాట రాయబడింది. అంటే మనిషికి మరి జ్ఞానేంద్రియాలుగా గుర్తించబడినటువంటివి 5 ఉన్నాయి. అవి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము అనేటువంటివి. ఇవి భౌతికంగా మనం ఆలోచిస్తే ఇవి జ్ఞానేంద్రియాలుగా 5 పిలువబడుతూ ఉన్నాయి. అందుకని ఈ మాట రాస్తే ఏమిటంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే మన కళ్ళు, మన నోరు, మన చెవులు మరి ఏం చేయబడాలంటే సాధకము చేయబడాలి అనేటువంటి విషయం. ఏమి ఎందుకని ఈ మాటలు మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాస్తూ కూడా అంటే కారణం ఏంటంటే మానవ జీవితంలో ఈ 5 లేదా శరీరంలో ప్రధానమైనవిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి కళ్ళు ద్వారా పాపము చేయకుండానట్లు మనము మనల్ని మనం మన కంటిని స్వాధీనపరచుకోవాలి. మనం నోటిని స్వాధీనపరచుకోవాలి. అంటే సాధకం చేసుకోవాలి. మనం వినకూడని మాటలు వినకుండా మన చెవుల్ని మనము సాధకం చేసుకోవాలి అనేటువంటి ఆ ఆ ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు ఈ మాటల్ని రాస్తూ ఉన్నాడు. అందుకనే 11 వచనం నుంచి మనం చూసినట్లయితే ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము అని మనకు చెబుతూ ఉన్నాడు. అంటే చెవుల్ని మనము సాధకం చేసుకోవడం లేదు. అంటే దేవుని మాటలను మనం వినడానికి మనము సాధకం చేసుకోవడం లేదు. చాలా మంది వాక్యం చెప్పాలంటే ఇష్టపడతారేమో గాని, వాక్యం వినాలంటే ఇష్టపడడం చాలా తక్కువైపోయింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఈ విషయాలు అపోస్తలుడు పౌలు మాట్లాడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటంటే, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. అయితే సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలను మీరు కలిగి ఉన్నారనేటువంటి మాట. కాబట్టి మనము దేవుని మాటని వినటానికి వేగిర పడేవారిగా ఉండాలి. బోధించడానికి నిదానించేవారుగా ఉండాలని కూడా లేఖన భాగం చెబుతూ ఉంది. కాబట్టి మన చెవులు దేన్ని సాధకం చేస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటలు మాట్లాడుతూ ఇంకా కింద ఏమంటే కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు అనేటువంటి మాట. చాలా మంది వింటారు కానీ మరి సరిగా వినరు. లేదా సరిగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటది. అందుకనే మీరు బోధించవలసినటువంటి స్థితిలో మీరుండాలి. అయితే మీరింకా చాలా మరి వినే స్థితిలోనే ఉన్నారని మాట్లాడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నారు. మీరు దైవ దైవ జ్ఞాన విషయంలో లేదా దేవుని యొక్క బోధ విషయంలో మరి మీరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అయితే మీరు చాలా మరి మరి అభ్యాసం లేనటువంటి స్థితిలో మీరున్నారని ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం సాధకం చేసుకోవాల్సినటువంటి విషయాల్లో మన చెవుల్ని మనం సాధకం చేసుకోవాలి. మన నోరును కూడా మనము సాధకము చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఈ లేఖన భాగాల ద్వారా మనకు అర్థమవుతున్నాయి. మన కంటిని కూడా మనము సాధకము చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పనిడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మరి 2వ వచనం చివరి భాగంలో ఎవడైనను మాట యందు తప్పనిడల అటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడగును అనేటువంటి మాట చూస్తున్నాం. ఈ మాట ద్వారా ఏంటి అర్థమవుతుందంటే ఓ విశ్వాసి, ఓ భక్తిపరుడు లేదా ఒక బోధకుడు ఏం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు అంటే ఈ లేఖన భాగం ద్వారా తన సర్వ శరీరమును స్వాధీనపరచుకోవాలి, లేదా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, లేదా ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదా కళ్ళెం వేసుకొని ఉండాలి అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి
మరీ ఇది బోధకుల విషయంలో కూడా ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు. అనేకులమైనటువంటి బోధకులమైనటువంటి మనకి కఠినమైనటువంటి తీర్పు ఉందన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా అనేకులు బోధకులు కాకుండా ఉండండి అని మాట్లాడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరైనా మనం మన శరీరమును స్వాధీనపరచుకోగలిగేవారు, సాధువు చేసుకోగలిగేటువంటి వారై ఉండాలి అని ఈ లేఖన భాగము మాట్లాడుతూ ఉంది. అందుకని 3 వచనాలు చూసినట్లయితే, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓడలను చూడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. ఆ నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరముకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమును చిచ్చుబెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. 8వ వచనాన్ని చూసినట్లయితే, ఏ నరుడు నువ్వు నాలుకను సాధు చేయనేరుడు, అది మరణకరమైన విషయములు నిండినది, అది నిర్ఘలమైన దుష్టత్వమే అనేటువంటి మాట. 10వ వచనాన్ని చూసినట్లయితే, ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా అని మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక భక్తకోటికి రాస్తూ ఏమంటున్నాడంటే, మన సర్వ శరీరమును సాధనము చేసుకోవాలి, లేదా సాధు చేసుకోవాలి, అదుపు చేసుకోవాలి, లేదా కళ్ళెం పెట్టుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏంటంటే, మనము ప్రాముఖ్యంగా నాలుకను అదుపు పెట్టుకోవాలి అని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, బోధకులుగా మనం విస్తారమైనటువంటి మాటల్ని మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల్లో మనం మరి దోషం ఉండకుండా చూసుకోవాలి అనేటువంటి ఆ వాక్య భాగం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. కాబట్టి ఏ నరుడు సాధు చేయలేనటువంటిది, సాధనకం చేయలేనటువంటిది ఉంది, అది నాలుక. దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి, దాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దాని ద్వారా ప్రాక్టీస్ చేయాలి, మనం అభ్యాసం చేయాలి. అది దైవభక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం ఈ లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత మాత్రమే కాకుండా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 4వ వచనంలో, సాధువైనట్టు మృదువునైనట్టు గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీరు అలంకారముగా ఉంచుకోవాలనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. సాధువైనట్టు గుణము అనేటువంటిది అంటే మన గుణాన్ని కూడా మనం ఏం చేసుకోవాలంటే సాధుపరుచుకోవాలి, సాధన చేసుకోవాలి. చాలా సార్లు మనం కొంతమంది గురించి మాట్లాడుతూ వాని గుణం బాగలేదు అనేటువంటి విషయాన్ని మనం వింటూ ఉంటాం. అయితే మన విషయంలో అటువంటివి మనం ఎప్పుడు కూడా మన సేవకులుగా, మనం స్వార్థికులుగా, మన విశ్వాసులుగా, ఒక క్రైస్తవుడిగా మన గుణాన్ని ఇంకొకరు క్రిటిసైజ్ చేసేటువంటి విధంగా మనము ఉండకూడదు అనేటువంటి విషయము ఈ వాక్య భాగం ద్వారా మనకు మరి పేతురు పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పేతురు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినట్లయితే చూడండి, నా 2వ అధ్యాయంలో మరి కొన్ని విషయాలు రాస్తూ ఏమంటున్నాడంటే ఆయన అక్కడ మరి 13వ వచనంలో మనం గమనించినట్లయితే, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనొచ్చు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మల్లుకొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి చిన్నని మార్గం విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే 14వ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే, మరి అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారు ఉన్నారు అనేటువంటి మాట చూస్తాం. చాలా మంది సేవకులుగా, మరి ప్రాముఖ్యంగా మన యొక్క సంస్థల్లో చాలా మంది సేవకులుగా, అధికారులుగా చలామణి అవుతూ
దేనికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు వారంటే, ధనానికి ప్రయారిటీ ఇచ్చేవారు ఉన్నారు కదా! అధికారానికి ప్రయారిటీ ఇచ్చేవారున్నారు చాలా మంది కదా! ఈ విషయాలు మరి పేతురు రాసినటువంటి రెండో పత్రికలో మనం గమనిస్తే ఉన్న చాలా విషయాలు ఇంకా చాలా విషయాలు రెండవ అధ్యాయంలో చివరి వరకు ఈ మాటలు రాయబడ్డాయి. మరి ఎలాంటి విషయాల్లో మరి మనం ప్రయారిటీ ఇచ్చేవారుగా ఉన్నాం, సాధకం చేసుకునేవారుగా ఉన్నాం అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ చాలా మంది ఇక్కడ సేవకులు, విశ్వాసులు దేనికి ప్రయారిటీ ఇచ్చిన వారుగా మనం లేఖన భాగాలు చూస్తున్నట్టే లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారని చూస్తూ ఉన్నాం కదా! కాబట్టి మనం దేని దేని విషయంలో మనం సాధకులు చేసుకోవాలని దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడంటే, దేవుని భక్తి యందు మనం సాధకులు చేసుకునే వారు ఉండాలి. మన మాట యందు సాధకులు చేసుకునే వారుగా ఉండాలి. మనం ప్రేమ యందు, విశ్వాసం యందు, ప్రవర్తన యందు, బోధ యందు మనం హెచ్చరించే విషయంలోను, దేవుని వాక్యాన్ని చదివే విషయంలోనూ మనల్ని మనం సాధకులు చేసుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉంటే, మరి ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది మరి ఈ లోక విషయాల్లోనూ, మరి శరీర సంబంధమైన విషయాల్లోనూ సాధకులు చేసుకునేటువంటి వారుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. గతంలో పెద్దలుగా చలామణవుతున్నటువంటి అనేక మంది నాయకులు మరి మన సంస్థను విచ్ఛిన్నం చేస్తూ లోభత్వానికి దారి తీసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి అధికారం అంటే మరి ధనం ఉండాలి అనేటువంటి ఆలోచన విధానం. లేదా సేవకుడంటే మనలో ధనాన్ని సంపాదించే ఆపేక్ష కలిగిన వారై ఉండాలనేటువంటి ఒక తీరును, ఒక నానుడిని మనం ముందుంచినట్లు మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రాపర్టీని సేల్ చేయడం, ప్రాపర్టీ ద్వారా మరి ధనాన్ని సేకరించుకోవడం, తన స్వార్థం కోసమే వాడుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, రాత్రి ఈ వేకువజామున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటంటే సేవకులుగా, విశ్వాసులుగా మనము దేవుని యొక్క భక్తి విషయంలో మనం ఎక్సర్సైజ్ చేయవలసినటువంటి వారమై ఉన్నాము అని లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనము మన శరీరానికి ఎన్నో ఎక్సర్సైజ్ చేస్తాం. కానీ మనం దేవుని యొక్క భక్తి విషయంలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నామా? లేదా? మన భౌతికపరమైన ఈ కొన్నేళ్ల జీవితం కోసం చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ కంటే గొప్పదైనటువంటి ఎక్సర్సైజ్ ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క భక్తి విషయంలో ఎక్సర్సైజ్ చేయాలని మరి అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన పత్రిక ద్వారా తెలియపరుస్తూ ఉంది. వాటిని అనుసరించే వారుగా, వాటిని ఆచరించే వారుగా, వాటిని వెంబడించే వారుగా మనం క్రైస్తవులుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రేమ విషయంలో ఎక్సర్సైజ్ చేయాలి. మన ప్రవర్తన విషయంలో ఎక్సర్సైజ్ చేయాలి. మన విశ్వాస విషయంలోను, మన పవిత్రత విషయంలోను మనం ఎక్సర్సైజ్ చేయాలి. మనం దేవుని వాక్యమును చదువుట యందు ఎక్సర్సైజ్ చేయాలి. మనం హెచ్చరించట యందు, బోధించట యందు కూడా మనం ఎక్సర్సైజ్ చేయాలి. వీటిని సాధకం చేసుకోవాలని అపోస్తలుడు పౌలు తిమోతితో మాట్లాడిన మాటను జ్ఞాపకం చేస్తూ మనల్ని మనము వీటిని అనుసరించదగ్గ వారమై ఉన్నామని ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకి ఇప్పుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు తెలియపరిచినటువంటి విషయంలో జ్ఞానేంద్రియాలు, సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి మన నోటిని, మన కంటిని, మన చెవిని మరి ఈ జ్ఞానేంద్రియాలని మనం పవిత్రమైనటువంటి వాటి కోసం దేవుని భక్తి విషయంలో సాధకం చేయబడినటువంటి వారిగా ఉండాలి. ప్రాముఖ్యంగా మన కళ్ళు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనతో ఈ లేఖన భాగాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా మన యొక్క నాలుక మరి ఏ నరుడు సాధన చేయలేనిది, సాధ్యం కానిది ఇది అనేటువంటి విషయం మాట్లాడుతున్నాడు. కాబట్టి మనల్ని మనం సాధకం చేసుకోవాలి. సాధన చేయటం ద్వారా సాధ్యం కానిది ఏది కూడా లేదు. సాధకం చేస్తే ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనము మరి చివరిగా పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నట్లు మరి చాలా విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒక విషయం, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారు ఉన్నారు. వీళ్ళు శాపగ్రస్తులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. సేవకులుగా మనం శాపగ్రస్తమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోకుండా దేవుడు దీవించేటువంటి వారుగా, దేవుడు ఆశీర్వదించేటువంటి వారుగా, దేవుని హస్తాల్లో మనము దీన మనస్కులై ఉండడం ద్వారా తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనము దైవ భక్తి విషయంలో సాధకం చేసుకోవాలి.
మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క భక్తి విశ్వాస జీవితంలో ముందుకు సాగు. అనేకులకు మార్గదర్శకులైనటువంటి సేవకులుగా, సేవకురాండ్రుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృప దేవుడు నీకును, నాకును, మనకును, సకల పరిశుద్ధులకును, విశ్వాసులకు దయచేయును గాక. ఆమేన్.